ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చింది మనకు. కానీ ఈ రోజు వరకు అదే జరిగింది. దీనిపైన మొన్న జరిగిన ఇష్యూ పైన నేను పొద్దుగాల ఉదయం మరి జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద స్పందించిన మరి డైరెక్టర్ గారు చాలా సీరియస్ తీసుకొని మరి యాదాద్రి కలెక్టర్ గారికి మరియు రాచకొండ కమిషనర్ గారికి ఇద్దరు కూడా నోటీసులు పంపడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా 34 సంవత్సరాలు పనిచేసిన నాకు మరి వీటిపైన నేను మాట్లాడినా, వీటిపైననే అడిగిన. ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు అడిగినారు, వాళ్ళకు ఉద్యోగాలు అడిగిన కానీ మీ పథకాలు ఎవరు అడిగినందుకు, లేకుంటే 7,000 కోట్ల రైతు బంధువు నువ్వు వేరే వాళ్ళకు కార్పొరేట్ కంపెనీలకు ఏ విధంగా దారి బానించినో అడిగినందుకు నన్ను సస్పెండ్ చేసి ధర్నా చేస్తానని అడిగి తెలిసి వాళ్ళు ఏం చేయకుండా కానీ నన్ను హౌస్ అరెస్ట్ చేసారు. మొట్టమొదటి హౌస్ అరెస్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలను అన్నీ అరెస్ట్ చేశారు. ఈరోజు మొట్టమొదటి నోటీసు తెలంగాణ ప్రభుత్వం పోయింది. ఇది మీకు చెంప పెట్టు అంటే నిజంగా చీమునెత్తురున్నోనికైతే ఇటువంటి నోటీసు వచ్చిన రోజు ఇది మేము చాలా సీరియస్. ఇది ప్రభుత్వం మేము ఉంటేంది లేకుంటేంది, పేదలకు ఉపయోగ ప్రభుత్వం ఉంటేంది లేకుంటేంది అని నిసిగ్గుతోని తలదించుకునే పరిస్థితి ఈరోజు మీరు వెంటనే మార్చుకోవాలి. ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉన్న పరిస్థితిని మారవాలి. ఈరోజు ప్రశాంత్కి ఏమైనా జరిగితే ఆల్రెడీ 2 మరణాలకు సాంఘిక సంక్షేమ విద్యార్థుల 2 మరణాలకు ప్రభుత్వం కారణం. కానీ ప్రశాంత్ని మాత్రం మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. అతనికి ఏమన్నా జరిగితే ఆయన ప్రాణాలకు ఏమైనా ముప్పు వాటిల్లితే దాన్ని పూర్తిగా సాంఘిక సంక్షేమ శాఖ, విద్యాశాఖ తన దగ్గర ఉంచుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు పూర్తి బాధ్యత వహించాలి. ఆయన ఖచ్చితంగా దీనికి బాధ్యత వహిస్తూ ఆయన అవసరమైతే దీనిపైన ఎటువంటి శిక్ష ఆయన విధించుకుంటాడో ఆయన్నే విధించుకోవాలి. మేము మాత్రం ఖచ్చితంగా ఉద్యమం అనేది పెద్ద ఎత్తున తీసుకుపోతాం. అన్ని గురుకుల కళాశాలలో ఈరోజు టీచర్లు ఏం చేస్తారండి? వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మేము హెచ్ఆర్జ్ వార్డెన్ డ్యూటీ వాళ్ళే స్టాఫే చేయాలి. ఈరోజు కేర్ టేకింగ్ రూమ్ వాళ్ళే చేయాలి. అలా ఉన్న మెటీరియల్ అన్నీ ఉన్నాయో లేవో బియ్యం ఉన్నాయో వాళ్ళే చూసుకోవాలి. మళ్ళీ 24 అవర్స్ వాళ్ళ పిల్లల చదువు చెప్పాలి. నేను హాస్టల్ తిరిగినా రేవంత్ రెడ్డి గారు, మీరు ఎప్పుడు పోలే కదా, మీ పిల్లలు అక్కడ చదవరు కదా, మీ కుటుంబస్తులు కానీ వాళ్ళు చదవరు. మా పిల్లలు చదువుతారు కదా, అందులో మా వాళ్ళ జాబులు చేస్తాం చాలా మంది మేము చూసినాం కదా.